ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ జరిగే మధ్యలో కంటే ముందు వెనకాల ఎక్కువ కాంట్రవర్సీస్ జరిగినాయి, ఎక్కువ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే జరిగినాయి. సో వాటి దగ్గరికి వెళ్ళే ముందు మొత్తానికి ఇండియా అయితే ఎక్స్పెక్టెడ్గానే మ్యాచ్ అయితే చాలా సునాయాసంగా గెలిచింది. ఇది చాలా కమాండబుల్ విన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత పాకిస్తాన్ ప్రస్తుతం వీక్ టీం అయినా, అంత ఇండియా ప్రస్తుతం ఉన్న సూపర్ స్ట్రాంగ్ ఫామ్లో అయినా ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది. సో అవన్నీ తట్టుకుని కూడా ఇండియన్ ప్లేయర్స్ చాలా కూల్గా కాన్ఫిడెంట్గా మ్యాచ్ ఆడడం అయితే జరిగింది. ఈ విషయానికి వస్తే డెఫినెట్గా అందరూ కూడా దుబాయ్లో ఎప్పుడు కూడా చేజింగ్ కోరుకుంటారు. బట్ ఎందుకో పాకిస్తాన్ కెప్టెన్ అలీ ఆగా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. సో ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ టైంలో టాస్ గెలిచిన మేము బౌలింగే తీసుకుందాం అనుకున్నాం అన్నాడు. సో ఆ విషయంలో మరి పాకిస్తాన్ ఏ ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకుందో అది వాళ్ళకే తెలియాలి. అండ్ ఎప్పుడైతే మన ఇండియన్ బౌలర్ స్టార్టింగ్లోనే వికెట్స్ తీసారో ఇంకా తర్వాత పాకిస్తాన్కి ఎక్కడ కోలుకునే అవకాశం రాలేదు. లాస్ట్లో ఒక్క షాహిన్ అఫ్రిది 4 సిక్స్లు కొట్టడంతో 127 ఆ మాత్రం స్కోర్ అయినా పాకిస్తాన్ చేయగలిగింది. బట్ మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడా కూడా మనకి ఎలాంటి పాకిస్తాన్ విన్ అవుతుందేమో, ఇండియా ఓడిపోతుందేమో అనే డౌట్ ఎవరికి కూడా రేజ్ అవ్వదు. ఎందుకంటే అంత ఫుల్ కమాండింగ్గా, అంత డామినేటింగ్ ఇండియా అయితే ఆడింది. ఇండియా బ్యాటింగ్కి వస్తే అభిషేక్ శర్మ ఎక్సలెంట్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ 2 బాల్స్లోనే ఫస్ట్ బాల్ ఫ్రంట్ ఫుట్కి వచ్చి 4, నెక్స్ట్ బాల్ 6 కొట్టి అక్కడితో ఇండియా ఏంటంటే అంటే చెప్పేశాడు. చాలామంది అయితే ఈ కంటెస్ట్ గురించి ఎదురు చూశారు, షాహిన్ అఫ్రిది వర్సెస్ అభిషేక్ శర్మ. కానీ చాలా ఈజీ కంటెస్ట్లో అయితే చేసేసాడు. అండ్ ఆ తర్వాత ఇంకో 6 కూడా కొట్టాడు. సో మొత్తం మీద అభిషేక్ శర్మ అయితే 15 బాల్స్లో ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 31 రన్స్తో ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో ఇంకా తర్వాత ఇండియన్ బ్యాట్స్మెన్కి ప్రెజర్ లేకుండా పోయింది. శుభన్ గిల్ పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. బట్ ఉన్నంతసేపు కూడా మంచి షాట్లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి చాలా బాధ్యతగా ఆడాడు, ఎక్కడ కూడా రిస్క్ తీసుకోలేదు. ఈ మ్యాచ్కి కావాల్సినంత పేస్లోనే ఆడుతూ వచ్చాడు. తిలక్ వర్మ కూడా రన్నే బాల్ అయితే ఆడాడు. ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ రిస్క్ తీసుకోకుండా మ్యాచ్ని చివరి దాకా తీసుకొచ్చారు. చివరిలో తిలక్ వర్మ ఒకటైనా కూడా సూర్యకుమార్ యాదవ్ ఒక 6తో మ్యాచ్ని అయితే ముగించాడు. కాకపోతే అసలు గేమ్ ఇక్కడే మొదలైంది. ఎప్పుడైతే మ్యాచ్ అయిపోయిందో పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియా ప్లేయర్స్ వైపు తిరిగి వస్తుండగా షేక్ హ్యాండ్స్ గురించి సూర్యకుమార్ యాదవ్ లాస్ట్లో 6 కొట్టి శివం దుబేతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు కూడా నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. అందరూ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వద్దాం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోయిన టీం అయితే బయటకు వచ్చి మొత్తం టీం అంతా 2 టీంలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా ఆనవాయితీ కాబట్టి. కానీ తీరా చూసేసరికి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ డోర్ కూడా క్లోజ్ చేస్తారు. సో అక్కడితో మళ్ళీ పాకిస్తాన్ ప్లేయర్స్ తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇది కరెక్టా కాదని చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. బట్ నా వరకు అయితే ఇది ఖచ్చితంగా ఇందులో తప్పేం లేదంటాను. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్లో 28 మంది బాధితులు మన ఇండియన్స్ పాపం ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళకి ఈ విజయాన్ని త్యాగం చేశానని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే నిజంగా కనుక మ్యాచ్ అయ్యాక ప్లేయర్స్ అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటుంది ఖచ్చితంగా ఒక రాంగ్ సిగ్నల్ అయితే ఇండియన్స్కి వెళ్ళేది. మన మీద ఎంత అటాక్ చేసినా కంట్రీ వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది చాలామందికి బాధ కలిగించేది. సో ఆ విషయంలో నాకు ఇండియన్ క్రికెటర్స్ చేసింది తప్పేం కాదని అనిపించింది. కొంతమంది అనేది ఏంటంటే లాస్ట్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కన్నా అసలు మ్యాచ్ ఆడకపోయి ఉంటే గొడవ లేదు కదా అంటున్నారు. కానీ నిజంగా ఇండియా మ్యాచ్ కానీ ఆడకపోయి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు, ఈ అఫ్రిది ఇలాంటి వాళ్ళు మాకు ఇండియా భయపడే ఇలాంటి వంక పెట్టి మానేసింది. పాకిస్తాన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియాకి పాకిస్తాన్తో ఆడడం భయం, అందుకే ఆడలేక ఇలాంటి వంకలు పెట్టి ఆపేసింది అనే ఎదురు. సో ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ ఆడి గెలిచి తుక్కుగా పాకిస్తాన్ని కొట్టి అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వచ్చాడు అన్నది ఖచ్చితంగా సిగ్నల్, ఒక మెసేజ్ అయితే పంపింది ఇండియన్ టీము. మేము కేవలం మ్యాచ్లు ఆడతాం తప్ప మీతో స్నేహం చేయడానికి ఎవరు రాలేదని. సో ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి సిగ్నల్ అనే చెప్పాలి. సో ఇది ఓవరాల్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో హైలైట్స్. పెద్దగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమీ జరగలేదు. అంతా ఇండియా అయితే జస్ట్ కంప్లీట్ కమాండింగ్తో ఆడింది. అండ్ మోరోవర్ ఫీల్డింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన వాళ్ళు మొత్తం అన్ని ఆపర్చునిటీస్ అయితే గ్రాప్ చేశారు. ఏ క్యాచెస్ కూడా వదలలేదు. ఒక్క తిలక్ వర్మ షాహిన్ అఫ్రిది క్యాచ్ ట్రై చేసి పట్టలేకపోయాడు, కానీ చాలా డిఫికల్ట్
ఆపర్చునిటీ అది. ఓవరాల్గా ఇండియా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అందరూ అనేది ఏంటంటే అసలు ఇండియా ఏషియా కప్ ఆడడమే వేస్ట్, ఎందుకంటే ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. కరెక్టే, కానీ కుర్రోళ్ళకి ఇది ప్రాక్టీస్ మ్యాచ్లోనే పనికి వస్తుంది ఇలాంటి గేమ్లు ఆడడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రివ్యూ. వచ్చే రివ్యూస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్, మూవీ మీద, క్రికెట్ మీద మరిన్ని రివ్యూస్, పొలిటికల్ రివ్యూస్ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.